కాంగ్రెస్ పాలనలో రైతులు బ్రతుకులు ఆగమయ్యాయన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. యూరియా పంపిణీ నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వ నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి వరిధాన్యం కొనాలని, బోనస్ డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. రైతులు శాపనార్థాలు పెడుతున్నారు నీకు, నీ ప్రభుత్వానికి. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతా ఉన్నాయి. ఈరోజు నువ్వు యూరియా ఇయ్యలేదు, రుణమాఫీ సగం కూడా చేయలేదు, రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టినవు, బోనస్ ఒక్కసారి ఇచ్చి ఒకసారి ఎగ్గొట్టినవు. రైతులకు నీ మీద నమ్మకం పోయి ఇవాళ వడ్లు దళారులకు అమ్ముకుంటున్న పరిస్థితి వస్తా ఉంది. ఇటు మక్క రైతులను చూసినా, అటు వడ్ల రైతులను చూసినా చాలా బాధాకరమైన పరిస్థితి. మేము పత్తి అయితే కొనే దిక్కే లేదు. ఇలా ప్రభుత్వాన్ని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే కేసముద్రం మార్కెట్ లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించండి. రాష్ట్రంలో ఇంకా 2000 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు, అవన్నీ కూడా ప్రారంభించండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం. వడ్లు కొన్న వాటికి కూడా 1400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి రాష్ట్రంలో. వెంటనే 1400 కోట్ల బకాయిలు కొన్న వడ్లకు డబ్బులు చెల్లించండి. ఇలా కేసముద్రంలో ఏ రైతును ఎదిలిచ్చినా రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేదు. పోయిన యాసంగిలో వడ్లు అమ్మితే బోనస్ వల్లేదు, అందుకే గవర్నమెంట్ కంపెనీలేమో ప్రైవేట్లు అమ్ముకుంటున్నాము అని చెప్తా ఉన్నారు. రివ్యూ చేసుకో. నువ్వు ఆడ కూర్చొని ఆ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కుట్రలు చేసుడు, డబ్బులు వంచుడు కాదు. రైతుల గురించి ఆలోచన చేయి. నా యూరియా ఇయ్యకపోతివి, వడ్లు కొనకపోతివి, బోనస్ ఇయ్యకపోతివి, రైతు బంధు ఇయ్యకపోతివి, రుణమాఫీ పూర్తి చేయకపోతివి. ఏది నువ్వు రైతులకు చేసిన ఒక్క హామీ అన్న అమలు చేసినావా అని అడుగుతా ఉన్నా.